జనుర్వేద్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం గురక గురించి సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చెప్పుకుంటున్నాం. ఇవాళ గురక స్లీప్ యాప్నియా అనేటువంటి ఒక కండిషన్ గురించి మాట్లాడారు. గురక చాలా ప్రమాదకరమైందని చెప్పి మనం పోయిన ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. గురక మీద ఒక శతకం కూడా రాశానని మీతో చెప్పుకున్నాను. ఇంకొక పద్యం మీకు షేర్ చేస్తాను. గురక పెట్టనేని ఇమ్మారు ముమ్మారు కదిపి గుదిపి లేపి మాన్పవచ్చు, గుండె పగిలిన మరి మాన్పవచ్చున గురక గుండెపి చెట్టు కదరేసి. ఈ పద్యాన్ని ఎందుకు చెప్పానంటే గురక ఎంత ప్రమాదకరమైందో మీకు చెప్పడం కోసం ఈ పద్యాన్ని చెప్పాల్సి. పూర్వకాలంలో మన రామాయణంలో కుంభకర్ణుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉండేవాడు. ఇతనికి ఏంటంటే 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు తెలుసుకుంటాడు. దీనికి ఒక శాపం అని చెప్తారనుకోండి, అది వేరే కథ. ఏదేమైనప్పటికీ కూడా ఈ కుంభకర్ణుడు గుండు పెట్టి నిద్రపోయేవాడు అని చెప్పి మనకి రామాయణంలోనే రాసి ఉంటుంది. అయితే అతను పూర్తి నిద్రలో ఉంటాడు అంటే మధ్య మధ్యలో లేస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో పడుకుంటూ ఉంటాడు. దీన్ని మనం ఏమంటాం అంటే స్లీప్ యాప్నియా. స్లీప్ యాప్నియా యొక్క డెఫినేషన్ ఏంటంటే మంచి సుఖనిద్రలో ఉన్నప్పుడు సడన్ గా ఊపిరి ఆగిపోవడం, ఇదే స్లీప్ యాప్నియా. ఊపిరి ఆగిపోగానే ఏం జరుగుతుంది, మనిషి లేచి కాస్త అలా తిరిగి వస్తూ ఉంటాడు. ఇలా ఒకసారి జరిగితే పర్వాలేదు. రాత్రి మొత్తం మీద ఒక 50 సార్లు జరిగింది అనుకోండి, మీ నిద్ర సంగతి ఏంటి, మన్నాడు మీ తాలూకా పని ఒత్తిడి సంగతి. ఇది స్లీప్ యాప్నియా. ఈ స్లీప్ యాప్నియాని డివైడ్ చేసుకుంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అంటే శ్వాసనాళాలు కుదించుకుపోవడం వల్ల ఊపిరి ఆడక నిద్ర లేమితనం, ఆ నిద్ర లేచిపోవడం, మధ్యలో నిద్ర డిస్టర్బ్ కావడం. రెండోది ఏంటంటే సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటారు. ఈ సెంట్రల్ స్లీప్ యాప్నియాలో ఏం జరుగుతుందంటే మెదడు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఇది బ్రీతింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే మన బ్రీతింగ్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. ఈ మెదడు బ్రీతింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే ఊపిరి ఆగిపోతుంది. ఈ విధంగా కూడా మీకు స్లీప్ యాప్నియా వస్తుంది. అయితే మెదడు ఎందుకు ఇవ్వదు అంటే కురక పెట్టే వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోతుందని మనం చాలా ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. ఈ ఆక్సిజన్ ఇంటేక్ బ్రెయిన్ కి కూడా ఇంటేక్ తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే సరిగ్గా బ్రెయిన్ లో సెంటర్స్ పనిచేయవు. సో రాంగ్ సిగ్నల్స్ పెట్టి బ్రీతింగ్ ఆగిపోయే ప్రమాదం. దీన్ని సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటారు. ఇందాక మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా గురించి చెప్పుకున్నాం, సెంట్రల్ స్లీప్ యాప్నియా గురించి కూడా చెప్పుకున్నాం. ఈ 2 కాంబినేషన్ వల్ల కూడా స్లీప్ యాప్నియా రావచ్చు. దీన్ని 3వ రకం కింద చెప్తాయి. ఏదైనప్పటికీ కూడా నిద్ర మధ్యలో ఊపిరి స్తంభించడం, ఊపిరి ఆగిపోవడం వల్ల మనిషి గబుక్కుమని లేస్తాడు, కాస్త అలా తిరిగి వచ్చి మళ్ళీ పడుతుంకో. ఈ విధంగా 50 సార్లు జరిగిందంటే వాడి జీవితం నాశనం అయిపోయినట్టే. ఈ స్లీప్ యాప్నియా అది ఎందుకు వస్తుంది అని మనం చెప్పుకోవాల్సి వస్తుంటే దీనికి ముఖ్యంగా చెప్పుకునే కారణం ఏంటంటే టూ మచ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. అయితే ఇక్కడ ప్రశ్న మీరు అడగచ్చు, ఆల్కహాల్ బాగా సేవించిన వాడి మధ్యలో నిద్రలో లేస్తాడా? ఇదంతా అసంకల్పిత ప్రతీకార చర్య. వాడికి తెలియకుండానే వాడు లేచి ఇది జరుగుతూ ఉంటాడు. ఒకవేళ అలా లేవకపోతే వాడి తాలూకా ఊపిరి శాశ్వతంగా ఆగిపోతూ ఉంటుంది. అందుకని చూడండి, ఆల్కహాల్ ఎక్కువ సేవించే వాళ్ళు నిద్రలోనే పోయడం చెప్పుకుంటూ ఉంటారు. రెండో కేటగిరీ ఏంటంటే స్మోకర్స్. విపరీతంగా సిగరెట్లు కాల్చడం వల్ల కూడా వాళ్ళకి బ్రీతింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. మామూలుగా నాన్ స్మోకర్స్ కి స్మోకర్స్ కి తేడా ఏంటంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ. అండ్ లంగ్ కెపాసిటీ ఇస్ ది నెంబర్ 1 ప్రిడిక్టర్ అని చెప్తాడు. ఈ లంగ్ కెపాసిటీ నీ తాలూకా డ్యూరేషన్, నీ తాలూకా ఆరోగ్యాన్ని సూచిస్తుంది. స్మోకర్స్ కి ఏ విధంగా అయినా సరే లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఈ స్మోకర్స్ కి రాత్రి స్నోరింగ్ వల్ల ఏం జరుగుతుంది, ఫర్దర్ ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది, బ్రెయిన్ సిగ్నల్స్ వెళ్ళడం తగ్గిపోతుంది. బ్రెయిన్ సిగ్నల్స్ ఎప్పుడైతే వెళ్ళలేదో బ్రెయిన్ మళ్ళీ తిరిగి బ్రీతింగ్ సిగ్నల్స్ ఇవ్వదు. దాని మూలన వాడికి గబుక్కుని తెలివి రావడం, నిద్రలోనే ఊపిరి ఆగిపోవడం, మళ్ళీ లేవడం ఇదంతా జరుగుతుంది. అయితే ఈ స్లీప్ యాప్నియా వల్ల సిమ్టమ్స్ మనకి ఏంటంటే, ఎవరికి వస్తుంది ఈ స్లీప్ యాప్నియా అనేది ఏంటంటే లౌడ్ స్నోరింగ్. మనం ఈ స్నోరింగ్ కి 4 డిగ్రీల కింద డివైడ్ చేయొచ్చు. లో స్నోరింగ్, మీడియం స్నోరింగ్, హై స్నోరింగ్, వెరీ హై స్నోరింగ్. ఈ హెవీ స్నోరింగ్, వెరీ హెవీ స్నోరింగ్, ఈ వీళ్ళు ఏంటంటే వాళ్ళు పడుకుంటే చుట్టుపక్కల ఒక 50 ఏళ్ళ వాళ్ళు పడుకోలేదు. ఒక 10 ఏరోప్లైన్లో ల్యాండ్ అయినటువంటి సౌండ్ వస్తూ ఉంటుంది వాళ్ళు గొరపెడితే. విచిత్రం ఏంటంటే వాళ్ళు గొరక పెడుతున్నారు వాళ్ళకి తెలియదు, ఖచ్చితంగా వాళ్ళకి తెలియదు. దీన్ని ఏం చేయాలంటే, ఒకవేళ మన్నాడు మీతో గొరక పెట్టామని మనం చెప్పిన వాళ్ళు బుకాయిస్తారు, చచ్చా లేదు లేదండి. సో రికార్డ్ చేసి వినిపి. ఇంకో విషయం కూడా చెప్తాను, దీనికి అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది మా దగ్గరే, చెప్పాను కదా, అదే గుర్నీల్. ఈ గుర్నీల్ వాడుతున్నప్పుడు కూడా రోజు వాయిస్ రికార్డ్ చేసుకోవడం వల్ల మీ అంతటి మీరే ర్యాంకింగ్ ఇవ్వగలుగుతారు. హై స్నోరింగ్ గా, మీడియం స్నోరింగ్ గా, లో స్నోరింగ్ గా. ఇది గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. ఒకే రోజులో ఈ స్నోరింగ్ ఆగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకపోతే ఈ హెవీ స్నోరింగ్ వల్ల రెండోది ఏంటంటే గ్లాస్పింగ్ అంటారు, లేదా చౌకింగ్ అంటారు. ఊపిరి వాడు బిగుతూ ఉంటాడు, మన ఒక విధమైనటువంటి శబ్దం వస్తుంది. దానివల్ల కూడా వీడికి స్లీప్ యాప్నియా ఉన్నది అంటే స్లీప్ యాప్నియా వస్తుంది అని మనకు ఒక ఇండికేషన్ తెలిసిపోతుంది. ఇంకా డే టైమ్ స్లీపింగ్స్. స్లీప్ యాప్నియా ఉన్నవాడు మన్నాడు ఏంటంటే అలాగే ఎక్కడ పడితే కూర్చొని కొనుక్కోట్లు పడుకో. దానివల్ల ఏం జరుగుతుంది, ఫెటికబిలిటీ ఒకటి అలవాటు పడుతుంది, నిద్రలేపుతారు. దీనివల్ల వాడు సరైనటువంటి పనులు చేయలేడు. ఇకపోతే మనకి ఏంటంటే ఆక్సిజన్ ఇంటేక్ ఎప్పుడైతే తగ్గిపోయిందో బ్రెయిన్ ఇవ్వాల్సినటువంటి సిగ్నల్స్ కరెక్ట్ టైంకి ఇవ్వదు. అంటే కోఆర్డినేషన్ ఫంక్షన్ కూడా దెబ్బతింది. రియాక్షన్ టైం చాలా టైం తీసుకుంటుంది. వాడు వెంటనే రియాక్ట్ అవ్వడు, కొంచెం సేపు, 1 సెకండ్స్, 2 సెకండ్స్, 3 సెకండ్స్ లేట్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. మనం బద్ధకం అనుకుంటాం, కానీ అది బద్ధకం కాదు, వాడి బాడీ వాడికి సహకరి.
ఇవన్నీ స్లీప్ యాప్నియా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇకపోతే స్లీప్ యాప్నియా వల్ల వచ్చేటువంటి ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే సెక్సువల్ డిస్ఫంక్షన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, మూడ్ స్వింగ్స్, అకేషనల్ హెడేక్స్. మార్నింగ్ వాడికి హెడేక్ వచ్చిందంటే సాయంత్రం వరకు వదలదు. దీనికి అంతా కారణం ఏంటంటే ఆక్సిజన్ లేదు. అయితే చింతించవలసిన పనేం లేదు. దీంట్లో ఉండేటువంటి అంటే హై రిస్క్ దేనికంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లం. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హార్ట్ అటాక్. ఎందుకంటే ఈ వైబ్రేషన్స్ వల్ల స్నోరింగ్ ఒక విధమైనటువంటి వైబ్రేషన్స్ ఇస్తుంది థ్రోట్కి. ఈ వైబ్రేషన్స్ వల్ల ఏం జరుగుతుంది, కరోటిడ్ ఆర్టరీ అంటే ద మెయిన్ ఆర్టరీ విచ్ సప్లైస్ టు ద బ్లడ్ టు ద బ్రెయిన్ అండ్ హార్ట్, ఇదేం జరుగుతుందంటే స్టినోసిస్ అన్నమాట. ఒక విధమైనటువంటి గట్టిగా రాయిగా తయారైపోతుంది. దాని మూలాన ఏంటంటే బ్లడ్ లోడ్ దాని మీద పడడం తగ్గిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఇంటెక్ తగ్గిపోతుంది అనమాట. ముఖ్యంగా దానివల్ల ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ అటాక్ కూడా అవకాశం. సో ఇంకపోతే ముందు ఇంకో కారణం కూడా చెప్పుకున్నాం కదా, సెక్సువల్ డిస్ఫంక్షన్, పెర్ఫార్మెన్స్ డిక్లైన్, మెమరీ లాస్, అంటే వాళ్ళకి గుర్తుండదు, ఫోకస్ ఉండదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టరే ఏది స్లీప్ యాప్నియా. అయితే దీనికి మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద పరిష్కారం. ఈ ఆయుర్వేద పరిష్కారం ఏంటంటే పువ్వులు, కాయలు, విత్తనాలు, చెట్టు బెరడు, వీటి నుంచి తీసినటువంటి అరోమాటిక్ సబ్స్టెన్సెస్ నుంచి తయారు చేసిన ప్రోడక్ట్ ఎక్కువ. అరోమాటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఇంతకుముందు ఎపిసోడ్లో పూర్తిగా చెప్పారు. ఒక విధమైనటువంటి సువాసన ఇచ్చేటువంటి సబ్స్టెన్స్ అరోమాటిక్ కాంపౌండ్స్. ఈ అరోమాటిక్ కాంపౌండ్స్ తయారు చేసిన ప్రోడక్ట్ కాబట్టి దీన్ని అరోమాసిటికల్ ప్రోడక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ముఖ్యంగా ఇందులో వాడేది ఏంటంటే అలతోడ వాసిక. ఈ అలతోడ వాసికలో ఒక ముఖ్యమైనటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, అవే అరోమాటిక్ ఆయిల్స్. ఇంకా బిల్వ లీవ్స్ లోనే మీకు అద్భుతమైనటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి, అది కూడా రెండో అరోమాటిక్ సబ్స్టెన్స్. ఇంకా మూడోది సొంటి, నాలుగోది పిప్పలి, ఐదోది ఎస్టిమోల్. వీటన్నిటి కాంబినేషన్ తయారు చేసినటువంటి ప్రోడక్టే గురి. ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రోడక్ట్ ఏంటంటే మార్నింగ్ ఒక క్యాప్సూల్ తీసుకోవాలి, అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్, రాత్రి పడుకునే భోజనానికి ముందుగా ఒక క్యాప్సూల్ తీసుకోవాలి. మేము చేసినటువంటి ఒక అధ్యయనంలో 120 మంది పేషెంట్ల మీద మేము టెస్ట్ చేస్తే 119 మంది 5 రోజులకే గురక తగ్గిపోయిందని రెస్పాండ్ అయిన వాడు. అయితే ఒక్కొక్క పేషెంట్ మాత్రం 90 days టైం తీసుకుంది. అంచేత మీరు ఏం చేయాలంటే మీ గురకని రేటింగ్ ఇవ్వాలి. పడుకునేటప్పుడు మీ గురకని రికార్డ్ చేసుకోవాలి. ఇవాళకి రేపటికి ఎంత తగ్గింది అనేది చూసుకొని మీ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మీరు డిసైడ్ చేయాలి. అయితే ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ గురించి, ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా జెన్యూన్ గెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కింది నెంబర్ కాల్ చేయండి. మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు, ఈ గుడ్ నీల్ ప్రోడక్ట్ని మీ ఇంటికి తీసుకొచ్చిస్తాను.